సీతారాంపురం జంక్షన్లో నూతనంగా ఏర్పాటు చేసిన స్కై కిడ్స్ డెంటల్ హాస్పిటల్ను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పాదసారథి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. అనుభవజ్ఞులైన దంత వైద్యులు చైతన్య, శ్వేత అధునాతన వైద్య పరికరాలతో ఆసుపత్రిని ఏర్పాటు చేశారని, ప్రజలకు నాణ్యమైన సేవలను అందించి మంచి గుర్తింపు పొందాలని మంత్రి పాదసారథి ఆకాంక్షించారు. విజయవాడ ఏలూరు రోడ్ సీతారాంపురం జంక్షన్ కొల్లిపర శ్రీరాములు వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన స్కై కిడ్స్ డెంటల్ హాస్పిటల్ను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పాదసారథి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలో పిల్లలు, పెద్దలకు దంత చికిత్స చేసేందుకు ఏర్పాటు చేసిన అధునాతన వైద్య పరికరాలను తిలకించారు. అనంతరం మంత్రి పాదసారథి మాట్లాడుతూ, చైతన్య, శ్వేత ఇద్దరు అనుభవజ్ఞులైన దంత వైద్యులని, ఇద్దరూ కలిసి అధునాతన వైద్య పరికరాలతో ఆసుపత్రిని ఏర్పాటు చేశారని తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో విజయవాడ నగరం ఎంతో అభివృద్ధి చెందనుందని, వైద్య సదుపాయాలు కూడా పెరుగుతాయని చెప్పారు. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, అధునాతన టెక్నాలజీతో స్కై డెంటల్ ఆసుపత్రిని డాక్టర్ శ్వేత, డాక్టర్ చైతన్య ప్రారంభించడం ఆనందదాయకమని అన్నారు. చిన్నపిల్లల దంత వైద్య నిపుణులు చాలా తక్కువ మంది ఉన్నారని, స్కై డెంటల్ హాస్పిటల్లో పిల్లలకు అధునాతన పరికరాలతో దంత చికిత్సను అందిస్తారని చెప్పారు. డాక్టర్ చైతన్య కనిగంటి, డాక్టర్ లక్ష్మీ శ్వేత మాట్లాడుతూ, గత 8 సంవత్సరాలుగా విజయవాడ ఏలూరు రోడ్లో దంత వైద్య సేవలను అందిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు సీతారాంపురం జంక్షన్లోని నూతన భవనంలో ఆసుపత్రిని ఏర్పాటు చేశామన్నారు. దంత చికిత్సలు అందరికీ రెగ్యులర్గా జరుగుతాయని, కానీ చిన్నపిల్లలకు చేయడం కష్టతరమని చాలా జాగ్రత్తగా చేయాలన్నారు. అందుకని పిల్లలకు ప్లే ఏరియా కల్పించి ఇంట్లోనే ఉన్నామనే భావన కల్పిస్తూ భయం లేకుండా పిల్లలకు దంత చికిత్స చేయడం జరుగుతుందన్నారు. స్కై డెంటల్ హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా యాజమాన్యాన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. డాక్టర్ చైతన్య గారు, డాక్టర్ శ్వేత గారు ఇద్దరు కూడా మంచి అనుభవం ఉన్న డెంటల్ డాక్టర్స్. ఒకళ్ళు పెద్దవాళ్ళ డెంటల్ ట్రీట్మెంట్స్కి, అదేవిధంగా ఒకళ్ళు చిన్నపిల్లల డెంటల్ సమస్యలకి మంచి ట్రీట్మెంట్ అనుభవం ఉన్న డాక్టర్స్ వీళ్ళు. మరి ఈరోజు దీంట్లో ఫెసిలిటీస్ కూడా చూస్తే ఏదైతే ట్రీట్మెంట్కి కావాల్సిన చైర్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ట్రీట్మెంట్ చేయడానికి కావాల్సిన వసతులన్నీ ఉన్న ఎక్విప్మెంట్స్ని ఇన్స్టాల్ చేశారు. మరి భవిష్యత్తులో ఈ హాస్పిటల్ బాగా అభివృద్ధి చెందాలని, ఎందుకంటే రాబోయే 5 సంవత్సరాల్లో విజయవాడ రూపురేఖలే మారబోతా ఉన్నాయి. ఎందుకంటే అమరావతి ఒక నిజం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అయ్యే పరిస్థితుల్లో దాన్ని ఆనుకున్న విజయవాడ దీని ప్రాముఖ్యత ఎప్పుడూ ఉంటుంది. మరి జనాభా ప్రజలు కూడా పెరిగినప్పుడు ఈ మెడికల్ ఫెసిలిటీస్ కూడా ప్రభుత్వం కూడా ఏంటంటే అన్ని రకాల మెడికల్ ఫెసిలిటీస్ని డెవలప్మెంట్ చేయడం కోసం గవర్నమెంట్ పరంగానే కాకుండా ప్రైవేట్ పరంగా కూడా వాళ్ళకి కావాల్సిన వసతులను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ అరేంజ్ చేసి ప్రైవేట్ యాజమాన్యాలని, అంటే హాస్పిటల్స్ యాజమాన్యాలను కూడా ఆహ్వానిస్తూ ఉంది ప్రభుత్వం. మరి దాంట్లో భాగంగా ఇటువంటి డెంటల్ హాస్పిటల్స్ కూడా బాగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. మరి యాజమాన్యానికి నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇది మంచి ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి. సెంట్రల్ నియోజకవర్గంలో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో స్కై డెంటల్ ఇక్కడ డాక్టర్ శ్వేత, డాక్టర్ చైతన్య ఓపెన్ చేయడం సంతోషం. ఇది గౌరవ మంత్రి పార్థసారథి గారు, అలాగే శాసనసభ్యుడిగా మా చేతుల మీద స్టార్ట్ అయింది. దీంట్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ని, స్పెషాలిటీస్ని నియోజకవర్గంలో ప్లస్ నగర ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎస్పెషల్లీ శ్వేత ఈ చైల్డ్ డెంటల్ కేర్లో స్పెషలైజేషన్ చేసినటువంటి డాక్టర్. మరి విజయవాడలో చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే చిన్నపిల్లల డెంటల్ అనేటప్పటికీ చాలా డెలికేట్గా, కేర్ఫుల్గా డీల్ చేయాల్సినటువంటి అంశం. దానికి ఇక్కడ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎక్విప్మెంట్ అంతా కూడా పెట్టి చాలా హై ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ ఫెసిలిటీస్ని సెంట్రల్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా వీళ్ళు పెట్టారు. అట్లాగే డాక్టర్ చైతన్య
మరి మిగిలినటువంటి డెంటల్ ప్రాసెస్లో ఇంప్లాంట్స్ కృత్రిమ ఆర్టిఫిషియల్ డెంటల్స్ అమలు చేయడంలో అన్నింటిలో స్పెషలైజేషన్ చేసిన అతను చైతన్య, చాలా సంతోషం. వీళ్ళిద్దరికీ కూడా హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్ తెలుపుతూ మా నియోజకవర్గంలో ఇది ఏర్పాటు చేసినందుకు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటి హాస్పిటల్స్ మరింత పేరు తెచ్చుకొని ప్రజలకి సేవ చేయాలని కోరుకుంటూ, పెద్దవాళ్ళకి ఆ పళ్ళు లేని వాళ్ళకి రీప్లేస్మెంట్ ఆఫ్ టీత్ చేయడానికి స్పెషలైజేషన్ MDS చేస్తున్నాను. తిను నా మిసెస్ డాక్టర్ లక్ష్మీ శ్వేత గారు. ఈవిడ చిన్నపిల్లలకు సంబంధించిన దంత సమస్యలన్నిటికీ కూడా చికిత్స చేయడంలో నైపుణ్యురాలు. ఈవిడ పీడియాట్రిక్ డెంటిస్ట్గా MDS చేస్తున్నారు. మేము గత 8 సంవత్సరాలుగా విజయవాడ ఏలూరు రోడ్లో మన దంత వైద్య సేవలు అందిస్తూ ఉన్నాము. ఇప్పుడు మన ఓన్ ప్రిమిసెస్కి సీతారాంపురం జంక్షన్కి మనం మూవ్ అయ్యాము. ఇవాళ ఓపెనింగ్ జరిగింది దీనికి. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్క్లూజివ్గా చిన్నపిల్లలకి దంత చికిత్సలు అనేటప్పటికీ అందరికీ రెగ్యులర్గానే జరుగుతూ ఉంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు చిల్డ్రన్, పిల్లలకి చేయాలంటే చాలా కష్టతరమైందనమాట. వాళ్ళని మేనేజ్ చేయాలన్నా, వాళ్ళని కంట్రోల్ చేస్తూ వాళ్ళు ఇబ్బంది పడకుండా చేయాలన్నా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇన్ దట్ ఆస్పెక్ట్ షీ ఈజ్ ఎ ప్రొఫెషనల్. సో ఆవిడ ఏం చేస్తారంటే ఆ పిల్లల్ని డైవర్ట్ చేస్తూ వాళ్ళకి ఎలా చేయాలి అనేది ట్రీట్మెంట్ నైపుణ్యంతో చేయడంలో నిష్ణాతురాలు అవడం వలన ఎక్స్క్లూజివ్ కిడ్స్ డెంటల్ వింగ్, స్కై కిడ్స్ డెంటల్ వింగ్గా ఒక వింగ్ని స్టార్ట్ చేసి ఇక్కడ వాళ్ళకి ప్లే ఏరియా అట్లాంటి సదుపాయాలు కల్పించి వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు అన్నటువంటి అట్మాస్ఫియర్ కలిగించి వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది, ఏమన్నా జరుగుతుందా అన్న భయం లేకుండా ట్రీట్మెంట్ ఇవ్వడంలో మనం ఈ ఎక్విప్మెంట్ అంతా వాడుతూ హై అండ్ ఎక్విప్మెంట్ వాడుతూ ట్రీట్మెంట్స్ అందిస్తున్నాము. సో 8 సంవత్సరాలుగా మేము ఈ దంతవైద్య చికిత్స నిర్వహిస్తూ ఉన్నాము. ఇప్పుడు మన ఓన్ ప్రిన్సెస్కి మేము షిఫ్ట్ అయ్యాము. మమ్మల్ని మీరందరూ కూడా ఇప్పటివరకు ఎలా సహకరించి ఎంకరేజ్ చేశారో ఇప్పుడు కూడా అలాగే చేస్తూ మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారని ధన్యవాదాలు తెలుపుతున్నాను. చిన్నపిల్లలకి ట్రీట్ చేస్తాము. మేము ఇవాళ మన ఓన్ ప్రిమిసెస్కి మూవ్ అయ్యాము. అక్కడ మనం ఓపెన్ చేసాము బ్రాంచ్ని, హాస్పిటల్ని. తిరువూరులో మాకు బ్రాంచ్ కూడా ఉంది. తిరువూరులో కూడా ఈ సేవల్ని మేము అందిస్తాము. డెంటిస్ట్రీకి సంబంధించి అన్ని రకాల చికిత్సలు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి అన్ని రకాల చికిత్సలు జరుగుతాయండి. We can say it's a complete dental clinic from children to elderly.